హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే వీడియో ఏంటంటే బేస్మెంట్ నుంచి స్లాబ్ పైకి ఫిల్లర్స్ ఎలా వేయాలో వీడియోలో చూడండి. ఫస్ట్ బుట్టలు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫిల్లర్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఊసలు చిన్నవి అయితే 6 అంగుళాల దాకా ఊసల చుట్టూ ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాత మనం బుట్టలు నుంచోబెట్టుకోవాలి. ఒకవేళ ఊసలు పెద్దవి అయితే రింగులు పడితే రింగులు వేసుకోవాలి. 9 అంగుళాలకు ఒక రింగ్ చొప్పున వేసుకున్న తర్వాత బైండింగ్ కొడితే టైట్లు చేసుకోవాలి. ఒకవేళ బుట్ట వాలితే కర్రలు అడ్డెట్టుకోవాలి. అప్పుడు 2 గెమ్మలు సున్నం కలుపుకోవాలి. మన ప్లేస్ బట్టి కలుపుకోవాలి. చిన్న సైట్ అయితే 2 గెమ్మలకి, పెద్ద సైట్ అయితే అక్కడ ఉన్న పెట్టి అరబత్తకు అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఇది గది వచ్చి 12 అడుగులు ఒకటి, 8 అడుగులు ఒకటి, 6 స్తంభాలు పడుతున్నాయి సైడ్కి వచ్చి. పొడవేమో 25 అడుగులు. 5 అడుగులకి ఏమో మెట్ల ల్యాండింగ్ 5 అడుగులు ప్లేసులు తీసాం ఫ్రెండ్స్. తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 బస్తాలకి ఇసుక కొలుసుకోవాలి. కంకరకి 2 బస్తాల కంటే 24 గెమెళ్ళు ఇసుక 2 బస్తాల సిమెంట్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఓ తిరగతి అయిపోయిన తర్వాత కంకర ఎక్కించుకోవాలి. కంకర ఎక్కించుకున్న తర్వాత గుజ్జుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫిల్లర్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ బాక్సులు బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత మార్కింగ్ కట్టగా ఎట్టుకోవాలి. మార్కింగ్ కట్టగా ఎట్టుకున్న తర్వాత అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని కంకర గుజ్జుగా వేసుకోవాలి. ఒక 3 గెమెల దాకా వేసుకున్న తర్వాత ఒక కర్ర చూసుకొని శుభ్రంగా కూరుకోవాలి. 5 గెమెలు 6 గెమెలు వేసి ఒకసారి బుట్ట కదుపుతూ ఉండాలి. అటు ఇటు కదుపుతుంటే మీకు ఎక్కడ గుల్ల రాకుండా షొట్ట రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఫుల్గా వేసిన తర్వాత శుభ్రం కూరుకున్న తర్వాత ఒకసారి తూకం చూసుకుంటే బాక్స్తో అక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. ఇది హైట్ వచ్చి 9.5. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.